చాలా తెలివిగా అబద్ధాలు ఆడేస్తున్నావు నువ్వు. ఎవరూ కనిపెట్టలేకపోయారు. సాగర్, నీకు తెలుసుగా నేను ఈ పెళ్లిని నాన్నగారి ఆనందం కోసం చేసుకుంటున్నావు. అలాగే అలాగే అర్థమైందిలే. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ ఒక్క మాట అనడం వల్ల ఎంతో మార్పు రాగలదని. కష్టాలు తేలికై ఉండేవి. మన మధ్య సంబంధం, నా జీవితం, నా కుటుంబం అన్నింటినీ కాపాడుండొచ్చు. కానీ దేన్ని కాపాడలేకపోయాను. బహుశా నేను సరైన సమయంలో నీకు సారీ చెప్పాల్సిందే. కానీ సాగర్, నేను నిన్నిప్పుడు క్షమాపణ వేడుకుంటున్నాను. సారీ కూడా చెప్పాను. నువ్వు నన్ను క్షమించగలవు కదా? ప్లీజ్. నీ నోట సారీ వింటం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్లీ నువ్వు క్షమించమని అడిగేశావు. బట్ గంగా, ఐఎమ్ సారీ. నేను ఇందాక చెప్పినట్టుగానే ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నా విషయంలో జరిగిన దానికి, నువ్వు నా పట్ల వ్యవహరించిన తీరుకి, వాటన్నిటికీ నేను నిన్ను క్షమించగలను. కానీ బహుశా యావత్ జీవితం నేను అది మర్చిపోలేకపోవచ్చు. అందువల్ల మన ఇద్దరికీ మనం డిసైడ్ చేసుకున్న విధంగానే ఉండటం మంచిదని అనుకుంటున్నాను. అందరి సమక్షంలోనూ పెళ్లి నాటకం ఆడేశాం మనం. యావజ్జీవితం కలిసి సంతోషంగా ఉన్నామని కూడా నటించొచ్చు మనం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనిద్దరం ఏదో అపరిచితుల్లాగే ఉండిపోతాం. సాగర్, నేను గంగా ప్లీజ్, నన్నెందుకు ఆపుతావు? ఇంకా చెప్పడానికి వినడానికి ఏం మిగలలేదు. నేను చాలా తప్పించేలా చేసావు, చాలా బాధ పెట్టావు నన్ను. బట్ నౌ ఇట్స్ మై టర్న్. ఇంత తేలిగ్గా నేను నిన్ను క్షమించేయను. ముందుగా ఎంతో తప్పించేలా చేస్తాను, నిన్ను ఏడిపిస్తాను. ఆ తర్వాత అంటాను, సరేలే క్షమించేశానని. ఏంటి?
గంగా సాగర్లకి నిజంగానే పెళ్ళైపోయిందా? అంత నాశనం అయిపోయింది. నేనంత మంచి ప్లాన్ వేసిస్తే దాన్నంతా నాశనం చేసావు నువ్వు. కానీ ఆశ చాలా ప్రయత్నించింది మమ్మీ. గొప్ప ప్రయత్నం చేసిందిలే. ఆ పిల్ల గనక గట్టిగా ప్రయత్నించుంటే ఇవాళ మనకి ఈ గతి పట్టేదే కాదు. నువ్వు పట్టుకొచ్చిన ఆ పిల్ల ఏ పని చెప్పినా కూడా సరిగ్గా చేయలేదు. దానికి చెప్పు నా ఎదురుగా రావద్దని. ఒకవేళ అది నా ఎదురు పడితే జస్ట్ రిలాక్స్ మామ్. నన్ను రిలాక్స్ అవ్వమంటున్నావా? మన పథకం మొత్తం తల్లకిందులైపోయింది. గంగకి ఇంకా సాగర్కి పెళ్ళైపోయింది. అండ్ యూ టెల్లింగ్ మీ టు రిలాక్స్? అంత నాశనం అయిపోయింది. రిలాక్స్ మామ్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఒక్క అవకాశమే కదా మన చేయి దాటిపోయింది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ నీ బుర్రకి ఇంకొక మంచి ఐడియా తప్పకుండా వస్తుంది. జస్ట్ థింక్ మామ్. ఏదైనా మంచి ప్లాన్ వే. ఏమంత మించిపోయిందని? ఏదో సాగర్కి గంగకి పెళ్ళే కదా జరిగింది. ఇదేమైనా వాళ్ళకి మొదటిసారి జరిగిందా? ఇంతకు ముందు కూడా జరిగింది కదా. యూ జస్ట్ థింక్. తర్వాత ఏం చేయాలో ఆలోచించు. చాలా కరెక్ట్ గా చెప్పావు నువ్వు. ఒక్క ప్లాన్ ఫలించకపోతే ఏమవుతుంది? ఇంకొకటి వస్తుంది. ఇంకొకటి రానే వచ్చింది. నువ్వు పని చేయి వంశీ. కాంతమ్మ గారికి ఫోన్ చేయి. అయినా మనకి ఇప్పుడు అంత అవసరమా? డోంట్ ఫర్గెట్, ఆ కాంతమ్మ మన గుప్పెట్లోనే ఉంది. ఆవిడ్ని ఎలా కావాలంటే అలా ఆడించొచ్చు. పాపం మనం ఆడించినట్లు ఆడుతుంది. ఫోన్ చేయి నువ్వు. హలో, మాధవియేనా? అవునత్తయ్య. ఇదిగో విను, ఆ మేలి ముసుగుమాత ఏమందంటే ఈ భస్మం ఒక్కటే అన్ని సమస్యలకి పరిష్కారం అని చెప్పింది. నిరంజన్ ఆరోగ్యం కుదుటపడడానికి ఇదే మార్గం అని చెప్పింది. అత్తయ్య, మీకు తెలుసు కదా ఆయనకి ఇలాంటి వాటిలో ఎలాంటి నమ్మకం లేదని. ఆయన్ని నేను దానికి చెప్పవలసిన అవసరమే ఉంది. ఏం చేయాలో అది నువ్వు చడి చప్పుడు లేకుండా చెయ్యి. మనకి ఇప్పుడు ఇది తప్ప వేరే దారి లేదు. నువ్వు చేస్తావుగా కోడలా? అలాగే అత్తయ్య, నేను నా ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తానంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు చేసి తీరాల్సిందే. ఇప్పుడు నేను మేలి ముసుగుమాత చెప్పిన విధానం అంతా నీకు చెప్తాను విను. ఆవిడిచ్చిన పొట్లాన్ని సాలిగ్రాముడి హోమకుండం మీద ఉంచాలి. దాన్ని చక్కగా పూజేయాలి, అర్చించుకోవాలి, ధూప దీపాలు సమర్పించుకోవాలి, ప్రసాదాలు పెట్టాలి. అంతా అయ్యాక ఆ పొట్లంలో ఒక మంత్రం ఉంది. అది బీజమంత్రం. దాన్ని చక్కగా పఠించాలి. ఆ తర్వాత ప్రశాంతంగా మౌనంగా చడి చప్పుడు లేకుండా నిరంజన్ చేత తినిపించాలి. అలాగే అత్తయ్య. ఇదిగో విను, ఆ భస్మం ఇచ్చిన తరువాత పొట్లాన్ని కాల్చేయాలి. మర్చిపోకు. పొట్లం కాల్చేయాల్సిన అవసరమేముంది? అలాంటి ప్రశ్నలన్నీ అడగొద్దు. నేను ఎలా చెప్పానో అలాగే చెయ్యి. ఎందుకంటే ఇదంతా మాత ఆదేశం. సరేనా? ఇదిగో చూడు, మనింట్లో ఒక శుభకార్యం జరగబోతోంది. అదంతా నువ్వే చూసుకోవాలి. చిన్నాకి గంగకి పెళ్ళి. అదంతా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేనింట్లో లేను కదా. నిరంజన్ దుఃఖాన్ని దూరం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ పీరుబాబా దగ్గర చాలా ఇంటి వెళ్ళిపో. ఇంకెప్పుడు మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకు. ఇక్కడ ఏ ఒక్కరిని మాయమాటలు నమ్మరు. వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, మీరందరూ సర్వనాశనం అయిపోతారు. ఆ దుష్ట శక్తి మీలో ఏ ఒక్కరిని విడిచిపెట్టదు. మీరందరూ సర్వనాశనం అయిపోతారు. చాలా పెద్ద హాని జరగబోతుంది మీ అందరికీ. ఇక నువ్వెందుకు వాళ్లతో ఏకీభవిస్తున్నావు? నువ్వు చాలా తెలివైన దానివి కదా. అయితే ఇక చూస్తూ ఉండవు. ఆ దుష్టశక్తి మీకు ఏ గతి పట్టిస్తుందో అది మీలో ఎవరిని విడిచిపెట్టదు. మొత్తం సర్వనాశనం చేసేస్తుంది. ప్రతి పనికి ఆటంకం కలిగిస్తుంది. ఇక ముందు ఇక్కడ జరగబోయేది మీలో ప్రతి ఒక్కరూ నెత్తురు కక్కుకొని చేస్తారు.